కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ మాట. సో ఫొటోస్ రీల్స్ పిచ్చున్న వాళ్ళకి వ్యూ అయితే అదిరిపోతుంది. మన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈ రోజు వచ్చేసి మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సెకండ్ డే పూజ అయితే చేయించుకుంటున్నాము. నిన్న వచ్చేసి సర్ప సంస్కరణ పూజ, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాం కదండి. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా టెంపుల్ కి అయితే వచ్చామన్నారు. సో బాగా చీకటిగా ఉందని చెప్పేసి ఆటోలో వెళ్తున్నాము, లేదంటే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి, చాలా దగ్గరే. ఇప్పుడు వచ్చేసి మనం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళట్లేదండి, ఆశ్లేష బలి పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పూజ చేసే యాగశాల అన్నది సపరేట్ ఉంటుంది. ఆటో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు డ్రాప్ చేస్తారు. గంగా సినిమాలో గుండబ్బాయి చాలా చాలా మంచి అబ్బాయి అని ఆటోలో సాంగ్ ఉంటుంది కదండి, అలా ఆటో నిండా లైటింగ్స్ తో భలే పెట్టుకున్నారన్నమాట ఈ ఆటో అంకుల్. నా ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందంటే ఆ సాంగ్ ఏమాట, ఆటోలో పాడతారు కదా ఆ సాంగ్. అందులో నిత్య మీనన్ హీరోయిన్. నా పాట చూసి మాత్రం భయపడొద్దు, మనం ఏమి సింగర్ అయితే ఏం కాదు కదా. ఇప్పుడు వచ్చేసి మనం కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదండి. ఆల్రెడీ మనం నిన్న టెంపుల్ దగ్గర పూజ చేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆశ్లేష బలి పూజ వేరే చోట అయితే చేస్తారు. సర్ప సంస్కరణ పూజ మొదటి రోజు చేస్తే ఆశ్లేష బలి పూజ అన్నది 2వ రోజు చేస్తారు. సర్ప సంస్కరణ పూజ చేయించుకోవడానికి యాగశాలకు ఎలా వెళ్ళామో ఈ ఆశ్లేష బలి పూజ చేయించుకోవడానికి కూడా వెళ్తున్నాము. నిన్న చేయించిన సర్ప సంస్కరణ పూజలో పిండితో పడగలను అయితే చేశారు కదండి. ఇప్పుడు నాగమ్మ తల్లిని ముగ్గుతో అయితే వేశారు. ఈ సర్ప సంస్కరణ పూజ, ఆశ్లేష బలి పూజ ముఖ్యంగా ఎందుకు చేసుకుంటారంటే మన జాతకంలో సర్పదోషాలు, నాగదోషాలు ఇలా మనకి దోషాలు ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదండి. అంటే ఆరోగ్యం సరిలేకపోవడం, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, సరిగ్గా జాబ్స్ రాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉండడం వల్ల మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చి సర్ప సంస్కరణ పూజ, ఆశ్లేష బలి పూజ చేయించుకుంటే అన్ని దోషాలు పోతాయట. లోపల సంకల్పం చిన్నగా పూజ అయితే ఉంటుందండి. ఆ పూజ అంతా కూడా మీకు చూపించకూడదు, అందుకని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టట్లేదు. మనం సర్పదోషాలు పోగొట్టుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇవన్నీ వీడియో తీసుకునే టైంలో ఆ పొంతులతో తిట్టులు తినడం ఇవన్నీ మనకు అనవసరం అన్నమాట. అందుకని వచ్చినప్పుడు ప్రశాంతంగా అయితే పూజలు చేసుకోండి. లోపల పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు గోమాతకి పూజ చేయాలి, అక్కడికి వెళ్తున్నాము. చూసారు కదా పూజలు చేయించుకునే వాళ్ళు ఎంతమంది జనాలు ఉన్నారో. మాకు గోమాత దగ్గరికి వెళ్ళడానికి ఒక అరగంట సేపు పట్టిందన్నమాట. అక్కడ దూరంగా పెంకుటిల్లులా కనిపిస్తుంది కదండి, అక్కడున్న ఈ గోవులు. మనమైతే చక్కగా గోమాతకైతే దండం పెట్టుకుందాము. ఎర్లీ మార్నింగ్ మంచుతో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. నిన్న వీడియోలో ఆల్రెడీ చూపించాను కదండి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాము. మళ్ళీ మనకి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఆశ్లేష పూజ అన్నది కంటిన్యూ అవుతుంది. ఆశ్లేష బలి పూజ అయిపోయిన తర్వాత నాగప్రతిష్ఠ చేయించుకుంటాము. ఇలా చేయడంతో పూజలన్నీ కంప్లీట్ అవుతాయి. నేనేంటి ఈయనకి దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? ఈయన వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి, అక్కడ దండం పెట్టుకుంటున్నాను. సర్ప సంస్కరణ పూజ, ఆశ్లేష బలి పూజ చేయించుకున్న వాళ్ళు నాగప్రతిష్ఠ అవసరం లేదు. ఇంత దూరం వచ్చాం కదా అది కూడా చేయించేసుకుంటాం అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చట. కానీ ఇక్కడ పురోహితులు ఏం చెప్తున్నారంటే సర్ప సంస్కరణ పూజ చేయించుకున్నారు కదమ్మా, నాగప్రతిష్ఠ అవసరం లేదు అనేసి అంటున్నారు. కానీ మాకే అనిపించింది ఇంత దూరం మళ్ళీ రాలేము, వచ్చినప్పుడు ఇక్కడ ఏ పూజలు ఉంటే అన్ని చేయించేసుకుంటే బెస్ట్ అనేసి నాగప్రతిష్ఠ కూడా చేయించుకుంటున్నాము. అక్కడ పెంకుల్లా కనిపిస్తుంది కదండి ఒక ఇల్లు లాగా, అది ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అది ఇక్కడ గేట్ మాత్రం మంచి భలేగా ఉంది.
ఇలాంటి గేట్స్ అవి కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసామట పాతకాలం ఇళ్ళల దగ్గర. ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పంచామృత అభిషేకం అనేసి ఉంటుందండి, అదొక్కటి చేయించుకుంటే సరిపోతుంది. అభిషేకం టికెట్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి, 50 రూపీస్ అయితే ఉంటుంది. ముందు రోజు మనం ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో దర్శనం అయితే చేసుకోమండి, ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా. రెండో రోజు ఆశ్లేష బలి పూజ అయిపోయిన తర్వాత మనం పంచామృత అభిషేకం చేయించుకుని అప్పుడు దర్శనం చేసుకుంటాము. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ రావి చెట్టు ఉంటుందండి. ఆ రావి చెట్టు దగ్గర సంతానం లేని వారు ఉయ్యాళ్ళు అవి కడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇది నిన్న తీసిన వీడియో అండి, నిన్న తీసిన వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఆశ్లేష బలి పూజ అయిపోయిన తర్వాత చాలా మంది జనాలు అయితే ఉన్నారండి, వీడియో తీయడం అయితే కుదరలేదు. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో అయితే ఇక్కడ కనిపిస్తున్న విధంగా పుట్టలా ఉంటుందండి, పుట్టలో స్వయంభూగా వెలిసిన స్వామివారి మాట. ఆయన్ని దర్శనం చేసుకుంటాము. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో రావి చెట్టుకి ఉయ్యాలైతే కడతామని చెప్పాం కదండి, ఇలాంటి షాప్స్ దగ్గర అయితే అమ్ముతారు. ఉయ్యాలైతే చూడడానికి భలే ఉంది కదండి. అక్కడ దూరంగా రావి చెట్టు అయితే కనిపిస్తుంది కదా, అక్కడ కడతాము. మనకి ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది బాట, దర్శనం కూడా చేసేసుకున్నాం కదా. ఇంకా రావి చెట్టు దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 12ంటికి పూజ ఉంటుంది. ఈ లోపల మధ్యలో ఖాళీ ఉందన్నమాట. ఇప్పుడు 7:30 అవుతుంది టైం. ఇప్పుడైతే టిఫిన్ చేసామన్నారు. ముందైతే ఆశ్లేష బలి అని ఇంకొక పూజ ఉంటుంది అన్నమాట, దానికి టికెట్ కోసం అయితే వెళ్తున్నాము. ఆ టికెట్ తీసేసుకుని టిఫిన్ చేసి తర్వాత ఆశ్లేష బలి పూజ అయితే చేయించుకుందాము. ఇంకా ముందైతే మనం ఈ టికెట్ తీసేసుకుందాము. ఆశ్లేష బలి పూజ మనకి 9ంటికి స్టార్ట్ అవుతుందన్నమాట. 8ంటికల్లా టికెట్ తీసేసుకోవాలి, లేదంటే టికెట్స్ అయిపోతే మళ్ళీ ఇంకా రేపొద్దున్నే చేయించుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే రేపటికి మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం అన్నమాట. కానీ ఏంటంటే రేపు మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఈరోజు ఆల్రెడీ టైం ఉంది కదా అని చెప్పేసి ఈరోజు మళ్ళీ టికెట్ బుక్ చేస్తున్నాము. ఈ ఆశ్లేష బలి టికెట్ వచ్చేసి 400 రూపాయలు ఉంటుందన్నమాట. సర్లే పోనీలే, మళ్ళీ టైం వేస్ట్ చేసే బదులు 400 ఖర్చు పెట్టడంలో ఏముందని చెప్పేసి మళ్ళీ అయితే టికెట్ తీసుకుంటున్నాము. మనకి టెంపుల్ పక్కనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వెళ్ళి తీసుకోవచ్చు. టికెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు టిఫిన్ అయితే చేసేద్దాము. టిఫిన్ చేసి తర్వాత పూజకైతే వెళ్దాం. దేవుడా, ఏమీ లేని వాడికి ఉప్మాయే గతి అన్నట్టు నిన్న పొద్దున్న ఉప్మా, నిన్న సాయంత్రం ఉప్మా, ఈ రోజు కూడా పొద్దున్న ఉప్మా, మళ్ళీ ఈ రోజు సాయంత్రం కూడా ఉప్మాయే పెడతారనుకుంటా. కానీ దేవుడి ప్రసాదం కదండి, నచ్చినా నచ్చకపోయినా తినాల్సిందే. ఫుల్ హెడ్ఏక్ వస్తుందన్నమాట. నిన్న కాఫీ తాగామని చెప్పేసి ఈ రోజు టీ తాగుతున్నాము. కనీసం టీ కాఫీ పాలైనా ఇస్తున్నారన్నమాట, చాలా గొప్ప విషయం ఇది. ఇంకా టిఫిన్ తినేసాము, ఇప్పుడు జస్ట్ ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనకి 9ంటికి పూజ ఉంటుంది కదా, ఆ పూజకి రావాలి. 9:30కి పూజ, ఆ పూజకి అయితే రావాలి. ఇంకా మనం లేట్ చేయకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనకి మెయిన్ టెంపుల్లోనే పూజలు అవి చేస్తారు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ కదండి, ఆ పక్కనైతే భోజనాలు లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. 9 గంటల నుంచి భోజనాలు స్టార్ట్ అయిపోయి మూల చాలా మంది జనాలు అప్పుడే లైన్ లోకి వెళ్ళిపోయారు. మనకి ఇప్పుడు ఇంకా పూజలు అవి ఉన్నాయి కాబట్టి భోజనానికి కాస్తంత టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. బయట నుండి టెంపుల్ చూస్తే మన సైడ్ ఉన్న టెంపుల్స్ లా అనిపించింది కదండి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ఉన్నదో. పైన పెంకులు అవి ఉండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి. మగవాళ్ళైతే కంపల్సరీ షర్ట్ అయితే తీసేయాలట. ఇలాంటి టెంపుల్స్ అయితే నేను మన సైడ్ ఎక్కడా చూడలేదు. అప్పుడప్పుడు సినిమాల్లోని కట చూసేదన్నమాట, ఇప్పుడు రియల్ గా చూస్తున్నాను. ఆశ్లేష బలి పూజ చేసే ముందు వినాయకుడి పూజ అయితే చేస్తారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. వినాయకుడి పూజ అది చేసేసిన తర్వాత కిందకైతే వచ్చేస్తాము. ఇందాక మనం మెట్లెక్కి పైకి వెళ్ళాం కదా, అక్కడ వినాయకుడి గుడి ఉందన్నమాట.
అక్కడ సంకల్పం చేసుకున్న తర్వాత మనకి ఆశ్లేష బలి పూజ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. మనకి ఆశ్లేష బలి నాగప్రతిష్ఠ కూడా టెంపుల్ లోపలే చేస్తారండి. అంటే టెంపుల్ ఇలా మధ్యలో ఉంటుంది కదా, చుట్టూరు కూడా ఈ పూజలు అనేది జరుగుతాయి. ఒకసారి పైన చూసారా ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయో. ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతున్నా గానీ చెమటలు పట్టేస్తున్నాయి. ఉసురోమంట స్లోగా తిరుగుతున్నాయి ఫ్యాన్లు. అటు సైడ్ లైన్ లో నుంచున్న వాళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు. యువతల వైపు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళందరూ కూడా పూజ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. పైన అంతా కూడా పెంకులతో చేశారన్నమాట, కప్ అంతా కూడాని. గుంపులో గోవిందా అని చెప్పేసి జనాలందరినీ ఒక చోటే కూర్చోబెట్టేశారు. మనకి మధ్యలో గుడి అయితే ఉంటుందండి. గుడి చుట్టూరు కూర్చోబెట్టారు. పూజ అంతా కూడా స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, అలా చూడడమే తప్ప డైరెక్ట్ గా అయితే ఏమీ కనిపించట్లేదు. చూడండి చుట్టూరు జనాలే. పూజ అయిపోయిందండి లోపల ఆశ్లేష బలి పూజ. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికన్నా తెలియదు, లైన్ లో నుంచున్నమాట. ఇది ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ అయితే ఉందండి. ఇలా ఒక సందంట భలే ఉంది కదా చూడడానికి. ఈ పిల్ల ఎవరో గానీ ఎంత వైట్ గా ఉంది కదా, భలే ముద్దుగా ఉంది చూడడానికి. ఇంక ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఊరు కాని ఊరు వచ్చాము, మనకు మాత్రం ఏం తెలుసు చెప్పండి. అందరూ ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళ వెనకాల ఫాలో అయిపోవడమే. ఈ అన్నగారు ఎవరో చల్ల చల్లగా ఫ్రెష్ గా చెరుకు రసం అయితే చేయిస్తున్నారు. ఆ పక్కనే కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు అన్నమాట. అసలే చాలా వేడొచ్చేస్తుంది. చల్ల చల్లగా ఒక గ్లాసు చెరుకు రసం పొట్టలో పాడేసామనుకోండి పడుంటుంది. ఇక్కడ నిన్నంతా వర్షం పడింది కదండి, అయినా కూడా క్లైమేట్ కూల్ గా అనిపించట్లేదు. గుబేల్ గుబేల్ మంట ఉడుకొచ్చేస్తుంది. నాన్ స్టాప్ గా పూజలు చెప్పి మీ అందరినీ చంపేస్తున్నట్టుగా ఉన్నాను. ఆశ్లేష బలి పూజ అయిపోయిన తర్వాత నాగప్రతిష్ఠకైతే వచ్చాము. ఓళ్ళు అక్కడ కనిపిస్తుంది కదా నాగప్రతిష్ఠ, అక్కడైతే చేస్తారు. మనం అందరం కూడా ఇక్కడ లైన్ లో కూర్చుని చూడడమే. నిజం చెప్పాలంటే మనం శ్రీకాళహస్తిలో అయినా సరే మన చేతుల మీదుగా పూజలు చేసుకుంటాము. కానీ ఈ కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో డబ్బులు కట్టడమే తప్ప మన చేతులతో పూజలంటూ ఏమీ జరగవు. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాము, కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం కాలేదు. ప్రతి పూజకి కూడా సంకల్పం మాత్రమే చెప్తున్నారు. అంటే మన గోత్రనామాలు, మనం ఎందుకు వచ్చాము, దేనికోసం సంకల్పం చేసుకుని ఈ పూజ చేసుకుంటున్నాము, ఇలా అయితే పంతులు గారు సంకల్పం చెప్తున్నారు. సర్ప సంస్కార ఆశ్లేష బలి చివరికి నాగ ప్రతిష్ఠకు కూడా ఇలానే జరిగింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. అదిగోని నాగ ప్రతిష్ఠ అంటే ఏంటి కాదు, అలా నాగమ్మ తల్లిని అలా ప్రతిష్టాపన చేస్తారు. చక్కగా పూజలు అవి చేస్తున్నారు. చివరిగా మనకి ఇక్కడ కొబ్బరికాయని ప్రసాదంగా ఇస్తారన్నమాట. ఆ కొబ్బరికాయ ప్రసాదం మన దగ్గర ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా నాన్ వెజ్ గానీ, ఎల్లుల్లిపాయలు గానీ, ఉల్లిపాయ గానీ ఏమి తినకూడదు. ఆ కొబ్బరికాయని ఇంటికి పట్టుకెళ్లి దాన్ని ప్రసాదం కింద చేసుకుని తినాలంట. ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత బయటికైతే వెళ్ళిపోతున్నాము. మనం ఏ గుడికి వచ్చినా గానీ గుళ్ళో పులిహార అమ్ముతారేమో అని చూస్తూనే ఉంటాను. అలా ఈ గుళ్ళో కూడా పులిహార పొట్లాల గురించి అయితే వెళ్ళాము. ప్రసాదం కౌంటర్ అయితే మనం ఎగ్జిట్ అయ్యేదారిలోనే కనిపిస్తుందండి. మా ఆయనకేమో చక్కెర పొంగళ్ళు, లడ్డూలంటే పిచ్చి, మనకేమో పులిహార అంటే పిచ్చి మాట. ఇంకా చూడాలి మరి ఇక్కడ ఏమేం ప్రసాదాలు అయితే అమ్ముతున్నారో. ఫైనల్లీ అప్సెట్ అండి, పులిహార పట్లాలు అయితే అమ్మలేదు. ఈ ప్రసాదం ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీని పేరు కజ్జాయ అని ఏదో రాసుందన్నమాట. దాంతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా వీళ్ళే అమ్మారు. ఇదేదో స్వామివారి తీర్థం అనేసి చెప్పారన్నమాట. ఏంటో ట్రై చేద్దామని చెప్పేసి బాటిల్ అయితే తీసుకున్నాము. ఎక్కువ ప్రసాదాలు అయితే తీసుకోలేదన్నమాట. ఇంకా మనం చాలా టెంపుల్స్ కి తిరగాలి కదా, అన్ని టెంపుల్స్ లోని కొంచెం కొంచెం తీసుకుంటున్నాము. కజ్జాయ అన్నాను కదండి, చూడండి ఏదో పౌడర్ లా ఉందన్నమాట. పేలాల పౌడర్ లా ఉంది చూడడానికి. చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. కొంచెం తీయగా ఉంది. కాకపోతేని మనకి స్వీట్ అయితే అస్సలు ఎక్కదు. అదే పులిహార అయితే ఈ పాటికి 4-5 ప్యాకెట్లు లేపేసేదాన్ని. కామాఖ్య అమ్మవారి టెంపుల్ నుంచి ఈ టెంపుల్ వరకు ఇంచుమించు 15 రోజుల దాకా జర్నీ పట్టింది కదండి. ఈ 15 రోజుల్లో ఏ గుళ్ళో కూడా పులిహార అన్నది దొరకలేదు. కానీ మా ఆయనకి ఇష్టమైన లడ్డూలు మాత్రం ప్రతి గుళ్ళోని దొరుకుతున్నాయి. ఇంకా మనకి పెద్ద తిరుపతిలో గాని, విజయవాడలోని గాని దిక్కు అనుకుంటా పులిహార. ఎంతైనా పులిహార అంటే ఎమోషన్ మాట. మీలో ఎంతమందికి ఇష్టం పులిహార కామెంట్ చేయండి.
నేను ఇందాకడ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లోపల ఎలా ఉంటుందో మీ అందరికి సరిగ్గా చూపించలేదు కదండి. ఆఫ్టర్నూన్ అయితే టెంపుల్ క్లోజ్ అయిపోతుందండి, లోపలైతే జనాలు ఎవరు ఉండరు. ఇప్పుడు మీకు టెంపుల్ అంతా కూడా నీట్ గా చూపిస్తాను. ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో సుబ్రహ్మణ్యేశ్వరపురం అనే గ్రామంలో అయితే ఉందండి. మీరు ట్రావెలింగ్ వీడియో అలాగే మొదటి రోజు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వీడియో చూసుంటే అర్థమవుతుంది. మేము ఎలా అయితే ఇక్కడికి వచ్చామో అక్కడ కనిపిస్తున్న జనాలందరూ కూడా భోజనానికి క్యూ లైన్ మాట. మనం మొదటి రోజు సర్ప సంస్కరణ పూజ చేసుకున్నప్పుడు సపరేట్ గా భోజనాలు అయితే పెడుతున్నారు. కానీ రెండో రోజు ఆశ్లేష బలి పూజ చేసుకున్నప్పుడు అయితే ఇదే లైన్ లో నుంచి మనం భోజనం చేయాల్సి వస్తుంది. మీ అందరికి టెంపుల్ చూపించేసిన తర్వాత మనం భోజనం చేయడానికి అయితే వెళ్దాము. ఇక్కడ కింద అందరూ కూర్చున్నారు, పడుకున్నారు కదండి. కొంతమందికి ఉండడానికి రూమ్స్ దొరకపోతే ఈ కారిడార్ లోనే పడుకుంటారు. టెంపుల్ లో నిద్ర చేయడం అంటారు కదా, అది ఇదే అన్నమాట. ఇంకా మనం ఇదే ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోయామంటే మనకి గర్భగుడి అయితే కనిపిస్తుంది. చూడడానికి గర్భగుడి చూసారా ఎలా ఉన్నదో, మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది. వేటు దేవదర్శనం అనేసి ఉంది కదండి. ఇటు సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి లైన్ లో అయితే నుంచోవాలి. ఇప్పుడు టెంపుల్ అనేది క్లోజ్ చేసేసారు కాబట్టి నేను దేవుణ్ణి అయితే మీ అందరికి చూపించలేను. అదే మార్నింగ్ టైమ్ లో అయితే కనీసం మొబైల్స్ కూడా అలో చేయట్లేదు. ఎవరైనా వీడియోస్ ఫొటోస్ తీసుకునే పలం అయితే మధ్యాహ్నం పూట అయితే రండి, అంటే 1 గంటన్నర ఆ టైంకి అయితే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ఆ టైంలో మీరు ప్రశాంతంగా లోపలైతే చక్కగా తిరుగుతూ వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, హ్యాపీగా గుడి అంతా చూడొచ్చు. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేసేసారు కదండి, మళ్ళీ 3:30కి అయితే ఓపెన్ చేస్తారు. ఈలోగా టెంపుల్ అంతా కూడా శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడున్న టెంపుల్ లోపల నుంచే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ దారి కనిపిస్తుంది కదా, అలా అన్నమాట. పూర్వకాలంలోని ఇంట్లో స్తంభాలు గట్రా ఉండే కదండి, అలా ఉన్నాయి మాట. ఇవన్నీ చూస్తుంటేనే అరుగులు, స్తంభాలు, కిటికీలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మాట చూడడానికి. అక్కడ అరుగులా కనిపిస్తుంది కదండి, అక్కడ వచ్చేసి సంకల్ప మందిరము. అంటే నాగ ప్రతిష్ఠ చేయించుకున్నప్పుడు సంకల్పం అది ఇక్కడే చెప్తారు, పంతుల్లది కూర్చుని. ఇందాక మనం నాగ ప్రతిష్ఠ పూజ చేయించుకున్నప్పుడు చూసారు కదా, అలా అన్నమాట. ఇప్పుడైతే ఫ్యాన్స్ కూడా కట్టేశారు. ఫ్యాన్లు చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. 3:30కి చేసుకునే దర్శనానికి ఇప్పటి నుంచి లైన్ లో అయితే నుంచుంటున్నారు. చూడండి ఒకసారి, ఆల్రెడీ లైన్ లోకి అయితే చాలా మంది అయితే వచ్చేసారు. మగవాళ్ళు అయితే కంపల్సరీ షర్ట్స్ అయితే తీసేయాలట. కర్ణాటకలో శృంగేరి టెంపుల్ అనేది చాలా ఫేమస్ కదండి. ఆ శృంగేరికి సంబంధించిన మఠం కూడా ఇక్కడైతే ఉంది. అలాగే ఆశ్లేష బలి పూజ కూడా ఇటువైపే జరుగుతుంది. ఇందాక మనకి నాగ ప్రతిష్ఠ పూజ జరిగింది కదండి, అది ఇక్కడే. జనాలు తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇందాక వీడియో అయితే సరిగ్గా చూపించలేదు. ఇప్పుడేమో ఊసలు అడ్డుగా ఉన్నాయి. నాగమ్మ తల్లి వెనకాల బుక్స్ లా కనిపిస్తున్నాయి కదండి, తాళపత్ర గ్రంథాలు అనుకుంటా. కింద అయితే నాగమ్మ విగ్రహం ఇంకొకటి ఉన్నది. నాగ ప్రతిష్ఠ ఆపోజిట్ లోనే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ మాట. సో ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేసేసి ఉంది కాబట్టి స్వామి వారిని అయితే మీ అందరికి నేను చూపించలేను. టెంపుల్ ఓపెన్ చేసి ఉన్నా కూడా చూపించలేను. మొబైల్స్ అయితే అలౌడ్ లేదు కదండి, అది మెయిన్ ప్రాబ్లము. లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా అయితే ఉంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అలంకరణ అయితే చేస్తారు. నిజంగా డైరెక్ట్ గా చూస్తే ఆ అనుభూతే వేరు. మనకి టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు అన్నది పైన బోర్డు మీద అయితే క్లియర్ గా రాశారు. సో దాన్ని బట్టి మనం చూసుకుని అయితే వెళ్ళొచ్చు. అక్కడైతే పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి ఫోటో అయితే చాలా బాగుంది. ఇంకెలా ఫ్రంట్ కి నడుచుకొని వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్ గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక పంతులు గారి ఇల్లు అయితే కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్లి నేను మళ్ళీ చూపిస్తాను మీకు లోపల ఏముంటుంది అన్నది. ఇంకిక్కడైతే ద్వాదశ మండపం అనేసి ఒకటైతే ఉన్నది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. కరెంటుతో పని లేకుండా సూర్యుడితో వెలుగు వచ్చేటట్టు పైన పెంకుల దగ్గర అద్దం అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి హోసలింగమ్మ గుడి అనేసి ఉంది కదండి, ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేసేసి ఉన్నది. లోపల అమ్మవారు అయితే ఈ విధంగా ఉంటారు. నా దగ్గర సరైన ఫోటో కూడా లేదండి, మీకు చూపిద్దామంటే. ఇక్కడ స్వామి వారిని ఊరేగించడానికైతే రథం అయితే ఉన్నది. ప్రతిరోజు సాయంత్రం పూట సంబరాలు, ఉత్సవాల కింద జరుగుతాయి. వీడియో చివరి వరకు చూడండి, సూపర్ గా అయితే ఉంటుంది. ఊరేగింపు, ఉత్సవాలు, వామ్మో రకరకాలు యాసదారణలు చాలా ఉన్నాయన్నమాట చూడడానికి. ఇంకా టెంపుల్ నుండి ఎగ్జిట్ అయితే ఇలా వెళ్ళాలి. ఇందాక ఇక్కడ ఒక పంతులు గారి ఇల్లు అయితే ఉందని చెప్పాను కదండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమున్నదో చూద్దాము. ఎంతకీ ఏ పంతులు పర్మిషన్ తీసుకోలేదు. ముందైతే లోపలికి వెళ్ళిపోదాము, అప్పుడు తిడితే తిట్లు తినేసి బయటకు వచ్చేద్దాము. ఎవరో తిట్టలేదు అనుకోండి, మనకు ఒక వీడియో పని అయిపోతుంది. లోపలికి వెళ్ళగానే రకరకాల విగ్రహాలు అయితే దర్శనమిచ్చాయి. ఇంకా పైన అంతా చూస్తే కిటికీల్లా ఉన్నాయన్నమాట. పూర్వకాలం ఉండే కదండి ఇల్లులు, సేమ్ అలాగే ఉంది చూడడానికి. దోలాలు ఎంతంత లావుగా ఉన్నాయో. ఈ రోజుల్లోనే కాదండి, డూప్లెక్స్ హౌసెస్ పూర్వకాలం కూడా ఉండేవాట. చూడండి ఇంట్లో మెట్లెక్కి పైకి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. నిజానికి లోపలికి వెళ్లి వీడియో తీసేస్తున్నాను కానీ
చాలా భయం వేసిందండి. అసలు ఎవ్వరూ లేరు, చాలా సైలెంట్ గా ఉంది. మరీ ఇంత ప్రశాంతంగా ఉన్నా కూడా చాలా భయం వేసేస్తది. ఈ సందులో అయితే కొబ్బరికాయలు, నానా చెత్త చెదారం అంతా పెట్టేశారు. ఇలా పక్కకి వెళ్ళగానే విశాలంగా ఒక పెద్ద హాల్ కింద అయితే ఉన్నది. పంతులందరూ కూర్చుని ఇక్కడ పూజలు అవి చేస్తారనుకుంటా. వామ్మో, ఎంత చీకటిగా ఉందో చూడండి ఒకసారి. మనకి బాగా డిఎల్ ఎక్కువ, ఎక్కలేని బీకేకి వెళ్ళాలంటే చాలా ఆనందం మాట. కాస్త ధైర్యం చేసి లోపలికి రాకుండా ఉండుంటే ఇంత మంచి వ్యూ అయితే మిస్ అయిపోదుము. వ్యూ చూసారా ఎంత బాగున్నదో. ఇదంతా కూడా కుమారధార. మొన్న పెట్టిన వీడియోలో కుమారధార దగ్గరికి వెళ్ళి స్నానం చేశాం కదా, అక్కడి నుంచి వచ్చే వాటర్ మాట ఇదంతాని. ఫొటోస్ రీల్స్ పిచ్చున్న వాళ్ళకి ఈ వ్యూ అయితే అదిరిపోతుంది. మనకి పెద్దగా రీల్స్ తీయడం అయితే రాదు. ఏదో అలా నడుస్తూ ఒక సాంగ్ పెట్టేసుకుని ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఏముందండి బాబు, వ్యూ అయితే అదిరిపోయింది. ఎలాగో వచ్చాం కాబట్టి మనము కూడా 4 ఫోటోలు, ఒక 2 రీల్స్ కూడా చేసేసుకుందాము. ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. చూసే ఏదో ఏంటి చూస్తున్నారు? ఎంతకంటే నాకు డాన్స్ వేయడం రాదు, యాక్షన్ చేయడం కూడా రాదు. ఏదో 4 మాటలు మాట్లాడతాను అంతే. ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో అటు సైడ్ ఒక ఇల్లులా కనిపిస్తుందండి. ఆ ఇల్లు వైపు అయితే నడుచుకుంటూ వెళ్ళాము, ఏముంటుందో చూద్దామని చెప్పి. ఇక్కడ వచ్చేసి చాలా నాగ ప్రతిమలు అయితే పెట్టారు. ఇక్కడ కూడా ఒక 5 ప్రదక్షిణలు అయితే చేసుకుని దండం పెట్టుకున్నాము. ఒకసారి చూడండి ఎన్ని రాతి నాగ విగ్రహాలు ఉన్నాయో. ప్లేస్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి. భోజనం దగ్గర లైన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇంకా అప్పటికే 1 అవర్ నుంచి ఉన్నమాట. 1 అవర్ నుంచి ఉంటే ఇంక అస్సలు ప్లేస్ అనేది లేదు. ఇంకెందుకులే అని చెప్పేసి బయటకు వచ్చేసాము. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పూజ చేసుకుంటే ఇక్కడ వీళ్ళు పెట్టిందే తినాలంట. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటివి ఏం తినకూడదు అన్నమాట. అందుకని చెప్పేసి అన్నప్రసాదం కోసం చాలాసేపు వెయిట్ చేసాము, కానీ ఏం దొరకలేదు. ఇంకా అంతకంటే నుంచినే ఓపిక లేదన్నమాట. ఇంకా బయట ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి తాగేద్దామని చెప్పేసి ఇంకొచ్చేసాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుందండి. ఇంకా 2:30 కూడా అంతమంది జనం ఉన్నారు. ఇంకా అలాగే లైన్లో నుంచుంటే ఏ సాయంత్రం అయిపోతుంది అన్నమాట. ఇంకా అందుకని వచ్చేసామన్నమాట. ఒక పక్క నుంచి తెగ ఆకలేసేస్తుంది. ఈ రోజు మనకి భోజనం అయితే దొరికేటట్టు అయితే కనిపించట్లేదు. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి అసలు ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తుందో వర్షము. మన ఆకలికి తట్టుకున్నా గానీ మన ఆత్మారావు అయితే తట్టుకోలేడు కదా. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందండి, ఇంకెక్కడ ఫుడ్ తినేద్దామని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి టెంపుల్ కి పక్కనే ఉంటుంది. చూడడానికి కూడా నీట్ గానే ఉందని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా ఇప్పటికి భోజనం లైన్ అలాగే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉందన్నమాట, వితౌట్ ఆనియన్ గార్లిక్ అని చెప్పేసి. ఇంకా ఆ రెస్టారెంట్కి అయితే వచ్చాము. రెస్టారెంట్ అయితే ఇలా ఉందండి, బాగానే ఉంది, పర్లేదు. భోజనం చేసేద్దాం, లేదంటే నీరసం వచ్చేస్తుంది కదా. ఇప్పటికే ఎలా పడితే అలా ఉంది. ఇంకా మేమైతే మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మనకి మీల్స్ లో చపాతీ ఇస్తారు కదండి, చపాతీ కాకుండా పూరీ తీసుకున్నాము. పెద్ద కర్రీస్ ఏం లేవు. బంగాళదుంప కర్రీ, బాబోయ్ ఏవేవో ఉన్నాయి. ఎలా ఉన్నా తప్పదు, తినాల్సిందే. లేదంటే నీరసం వచ్చేసి ఇక్కడే పడిపోతాము. ఇంకా మనం చాలా ప్రయాణాలు చెయ్యాలి. నిజం చెప్పాలంటే టేస్ట్ వైజ్ అయితే అస్సలు బాలేదు, కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు. భోజనం చేసేసిన తర్వాత సాయంత్రం వరకు అలా తచ్చుల్లాడాము. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి గుడి బయట హడావుడి చూసారా ఎంత అలా ఉన్నదో. నేను ఇందాక చెప్పాను కదా సాయంత్రం అయ్యేటప్పటికి సంబరాలు జరుగుతాయని చెప్పి. ఇప్పుడు అవి చూడడానికి జనాలంతాని. చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూడడానికి ఊరంతా తిరిగేసే వాళ్ళము. భలే అనిపిస్తుంది కదా ఇవన్నీ చూస్తుంటేని.
పులి వేషాలో ఏదో అంటారు కదా ఆ టైప్ మాట. మా ఊరి సంబరాల్లో అయితే ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. పెద్ద పెద్ద సత్తులు, ఆంజనేయ స్వామి ఇలాంటివన్నీ వచ్చి తెగ భయపెట్టేసేవారు. వీళ్ళెవరో గాని బండి ఎండకి వానకి తగలకుండా పైన కుప్ప అయితే అరేంజ్ చేస్తారు. మంచి ఐడియా కదా ఇది. చూడడానికి కూడా భలే ఉంది. ఇంకా ఆటో కార్ అవసరం లేదు, బండి మీద హాయిగా వెళ్ళిపోవచ్చు ఎంత వర్షంలో అయినా సరే. ఇంకా చూపించాలే గాని ఈ గుడి గురించి చాలా ఉన్నది. ఇంకా వీడియో అయితే లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇక్కడతో వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.